ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళందరూ భయం లేకుండా బ్రతుకుతున్నారంట. లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు అంటున్నాడు. అంటే ఒక గర్భిణీ స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు ఆ ప్రసవ వేదన అర్ధరాత్రి ఇప్పుడు వస్తుంది 12 గంటలకు. ఏం చేయాలి అర్థం కాదు, నీకు పిచ్చోడు అయిపోతావు, ఎక్కడ తీసుకోవాలి అర్థం కాదు, నొప్పులు వచ్చేస్తుంటాయి, భయపడుతూ ఉంటావు, నువ్వు ఎక్కడ తీసుకోవాలో తెలియదు. అలాంటి పరిస్థితి ఎలాగైతే ఉంటుందో అలా వస్తారంటండి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకోలేరు. ఈ లోక చట్టాల నుండి, రాజ్యాల నుంచి, అన్నిటి నుంచి తప్పించుకోవచ్చు మనిషి. డబ్బు పెట్టో, లాయర్ను పెట్టో, లేదా ఇంకేమైనా తప్పుడు సాక్ష్యాలు పెట్టించో నువ్వు తప్పించుకోవచ్చు లోకంలో. అప్పుడు ఆయన వచ్చినప్పుడు తప్పించుకునే అవకాశం మనిషికి లేదంటండి. అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. తప్పించుకోలేమంటే ఇక మనకు ఇక అవకాశం లేదంట. ఇక్కడ ఎన్ని నాటకాలైనా పడతాం, ఎన్ని అబద్ధాలైనా చెప్తాం.